మొత్తానికి కూడా నేను చూపిస్తానన్న ప్రాంతం ఏది అంటే మియాపూర్కి అతి సమీపంలో ఉన్న ఓంకార్ నగర్. మియాపూర్ మెట్రో దగ్గరికి చాలా దగ్గర. సో మనకి ఇక్కడ చూస్తే మెట్రో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడాను దాదాపు ఒక పెద్ద స్లమ్ అని చెప్పుకోవచ్చు. అంటే బాగా హైలీ డెవలప్ అవుతున్న ఒక సిటీలో ఇలాంటి స్లమ్ ఉంటుంది అని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. దాదాపుగా ఈ ఓంకార్ నగర్ అనే స్లమ్లో 800 ఇల్లులు ఉన్నాయి, 800 గుడిసెలు ఉన్నాయన్నమాట. సో ప్రతిరోజు వీళ్ళ జీవన విధానం ఏంటి, వీళ్ళ జీవన శైలి ఏంటి, అసలు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, వాటర్ ఫెసిలిటీస్ ఏంటి, కరెంట్ ఫెసిలిటీ ఏంటి, అలాగే ఇక్కడ చాలామంది పిల్లలు డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటారని చెప్పేసి ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. డ్రాప్ అవుట్స్ పిల్లల పరిస్థితి ఏంటి, చదువుకుంటున్నారా లేదా, పిల్లల స్కూల్ ఉందా లేదా, లేడీస్కి సంబంధించి ఈ ఏరియాలో అసలు వాష్రూమ్స్ అనేవి ఉన్నాయా లేవా, అసలు వీళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒకసారి మనం వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం చెప్తారు ఏంటి అనేది కూడా నాకు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఓట్లప్పుడు 2 నాళ్ళు వస్తారు, గల్లీలు తిరుగుతారు, మురికి కాలువలు చూస్తారు, ఓటు వేయించుకుని గవత ఇడుస్తారు. అంతే. ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము 26 ఏళ్ళు ఇక్కడ ఉండబట్టి. మొత్తం అడిగి ఉండే అప్పుడు ఇక్కడ చెత్త వస్తుండ్రి. అప్పుడు ఆయన పేరు ముసలాయన ఉండే, పెద్ద ఆయన, సార్ పేరు ఏం పేరు ఉంది, ఆయన ఉండే అప్పుడు. ఆయన ఉండే అప్పుడు చూసినాడు. అంటే మా ఒక్కటే గుడిసె ఉండి ఇక్కడ అడిగి ఉన్నప్పుడు. ఇక్కడ ఏం లేవు అప్పుడు ఉంటున్నాం. ఇప్పుడు ఒకరికొరు అట్లే వచ్చేసి ఇక్కడ ఉన్నాం. ఇంకా నీళ్లు ఇక్కడ ట్యాంక్ వగులుతుండే, ఆ ట్యాంక్ లో నీళ్ళు తీసుకుంటుంది. అవి కానీ ఇంకా లీక్ చేసి పాడేసినారు. గుంతలు తోడుకున్నాం. ఆ గుంతల్లో ఎండల కాలం వస్తే మొత్తం నీళ్ళే ఉండవు. అక్కడ 5 పోతుంటుంది ట్యాంక్ దగ్గరికి. అక్కడ బంద్ చేసేసినారు మొత్తం. ఈ చెత్త బండ్లు, అడక్క తినేవాళ్ళు అందరు క్యాన్ తీసుకుని ఎత్తుకొస్తుంటే మొత్తం బంద్ చేసేసినారు. ఇంకా ఉన్నెళ్ళు ఫిల్టర్ నీళ్ళు తాగుతారు, లేకుంటే లేని వాళ్ళు ఇంకా గుంతల్లో నీళ్ళు తాగుతారు. మొన్న వేసినారు బోరు, ఒక బోరు వేసినారు అక్కడ పక్కకి. ఇంకా అక్కడ వాళ్ళకే సరిపోతున్నాయి. ఇక్కడ వాళ్ళంతా ఇంకా అక్కడ పోయి ఎత్తుకొచ్చుకుంటే అక్కడ వాళ్ళు రానియరు. మా ఈయన కేసీఆర్ వేయించినాడు, వాళ్ళ తరఫు నుండి వేయించినారు అని అంటారు. ఎవరు వేపిస్తానే గుడిసెల్లో అందరం ఒకటే కదా అని మేము, లేదు రావద్దండి మీరు అని అంటారు. ఇందులో పార్టీ ఫీలింగ్ అట్లా ఉన్నా. అంటే ఇక్కడ మేమంతా రాయలసీమ వాళ్ళము. ఏది మేము బతికేకి వచ్చినాం, ఏదో మాకు కల్లా పనులు లేక, పొలాలు వండక అట్లా ఇంకొచ్చి ఇంకా చెత్త పనులు కొట్టుకుంటా, జాడ కొట్టే వాళ్ళు జాడ చేసుకుంటాం. ఆ పనుల మీద మేమున్నాం. అట్లా రానియరు అనమాట. ఇక్కడ వాళ్ళంతా తెలంగాణ వాళ్ళు కదా. ఎట్లయినా రాయలసీమ వాళ్ళు అంటే తెలంగాణ వాళ్ళకి ఇది కదా. అట్లా అంటే మీకు ఆధార్ కార్డులు అన్ని ఇక్కడే? మాకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు అన్ని ఇక్కడనే ఉన్నాయి. ఇక్కడే ఉన్నాయి. ఓటర్లు కూడా ఇక్కడే ఉన్నాయి. గవర్నమెంట్ ఉంటే వచ్చినట్టు ఏం లేవు. మాకేం పథకాలు రాలేదు. అదేందో 500 గ్యాస్ అన్నాడు, 500 గ్యాస్ వాయా. మళ్ళీ ఏందో మహిళలకి 2000 నెలకి అది లేదు. ఏం లేదు ఆయన గెలిచినాక. ఇంకా ఏదో రైతు బంధువు అదే చూస్తున్నాడు కానీ ఇది అయితే లేదు. మరి మొన్న అప్లికేషన్ పెట్టుకోమని చాలా మంది అధికారులు వచ్చారు. పెట్టినా అది వచ్చి మీకు వచ్చింది, పేరు వచ్చింది అన్నారు. కానీ మళ్ళా చూసుకున్నారు, పోయినారు, ఫోటో దింపుకున్నారు అంతే. మీకెందుకు ఎట్లా ఇట్లా అని వాళ్ళు ఇట్లా అడిగినారు. అడిగి చూసుకొని ఇంకా ఫోటోలు దింపుకొని పోయినారు. ఇంతవరకు అయింది ఏం చెప్పలే. మేము చేయటి పని అంటే ఏ పని అంటే ఆ పని, కూలి పని ఉన్నా పర్లేదు. మేము బేడ బుడిగ జంగాలం మేము ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. 30 పైన దాటిపోతుంది. ఎవరు పట్టించుకునే వాళ్ళే ఎవరు లేరు. ఎలక్షన్స్ అప్పుడు ఓట్ల కోసం నాయకులు వస్తారు. ఎవరైనా ఇక్కడికి వస్తారు, వచ్చి బొట్టు పెడతారు. బొట్టు పెట్టి నాకు ఓటేయమని చెప్తారు. ఇంకా ఆ తర్వాత కామన్గా వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. అసలు మీ ఎమ్మెల్యే ఎవరు తెలుసా? ఇక్కడ మా ఎమ్మెల్యే లేదు, ఎవరు లేరు. వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఇంకా ఆ తర్వాత పట్టించుకునేది. ఇక ఒకసారి వస్తే బిచ్చపతి యాదవ్ అక్కడ ఉంటాడు మసీద్ బండ్ల, ఆయన వచ్చి కాయలు మొత్తం పారేసిపోయిండు. మొత్తం ఏరుకున్నాం. ఇప్పుడు మీ గాంధీ గారు ఒక 10 ఏళ్ళ నుంచి ఆయన ఇక్కడ ఎమ్మెల్యే. ఎవడన్నా వచ్చారా మీ ఎమ్మెల్యే ఇక్కడ ఈ ప్రాంతానికి? వచ్చారు. ఇంట్లో అడుగు పెట్టలే, బిచ్చపతి తప్ప వాళ్ళ కొడుకు మొన్న వచ్చిండు ఇక్కడికి, అంత తప్ప. రవికుమార్ యాదవ్ ఆ బిచ్చపతి వచ్చి ఒకసారి ఇటు మాకు ధైర్యం చెప్పి మా గుడిసెలు వెక్కుతుంటే కూడా ఓసారి పోలీసు వాళ్ళకి చెప్పి ఆపిండు కొద్దిగా. అట్లా ఉండే. కానీ ఇప్పుడు ఆయన 10 ఏళ్ళు గెలిచి, గాంధీ 10 ఏళ్ళు గెలిచినాడు. ఏం చేసిండు ఇక్కడ? కనీసం తొక్కి చూడలేదు. ఇక్కడ మీకు వాటర్ మంచినీళ్ళు ఎట్లాగా? మంచినీళ్ళు ఏం లేవు. గుంతలు తోడుకుంటాము. ఈ పైపులు లీకేజ్ ఉంటాయి కదా,
ఆ నీళ్ళన్నీ ఆ గుంతల్లోకి వస్తున్నాయి. అవి తీసుకొని మేము తాగుతాం, వాడుకుంటాం. ప్రభుత్వ పథకాలని ఏమి రావట్లేదు ఇక్కడ. రేషన్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, ఓటు కార్డులు ఉన్నాయి. ఇక్కడనే ఈ అడ్రస్ మీదనే ఉన్నాయి ఓటర్ ఐడి. ఎంతమంది నివసిస్తున్నారు ఈ ప్రాంతం అంతా? ఎంతమంది ఉంటారు దీంట్లో? 800 కుర్చీలు ఉన్నాయి. కరుగుడుక వాళ్ళ ఓట్ల టయానికే వస్తున్నారు తప్ప మిగతా టైంలో ఎవరు రారు. మేము అడిగినాం, మున్సిపాల్ పోయినాం, మాకు వాటర్ లేదు, వాటర్ ఇవ్వండి, మళ్ళా ఈజిలేట్లు లేవు, ఈజిలేట్లు ఇవ్వండి అని అడిగినాం. మాకు పాములు అవి ఇవి ఉంటాయి కదా, మాకు ఇవ్వండి అని అడిగితే వాళ్ళు సరే సరే మీ శక్తి గెలిచిన తర్వాత మేము అన్నీ చేస్తాం. అట్లా గెలిచిన తర్వాత వచ్చిరా ఎవరైనా? ఆ ఓటు తెల్లవారితే 2 రోజులు ఉండగా వస్తారు. వచ్చి మా తిక్క ప్రజలు ఏం చేస్తున్నారు తెలిసిన, ఏదో వాళ్ళు ఇచ్చిన 200 300 తీసుకుంటే మంది ఆతారు, ఓటు కూర్చుతారు అంతే. వృత్తిపరంగా ఏం చేస్తుంటారు మీరు అంతా ఇక్కడ పనులు? మేము మున్సిపల్లో పని చేస్తాం అన్ని, అంటే చెత్త తీసేది, అంటే మావి ప్రైవేట్ వర్క్. జాడి కొట్టుతలు ఎక్కువ ఉన్నారు మున్సిపల్లో. మేము ప్రైవేట్గా తీస్తాం అన్నమాట చెత్త ఆటోలలో. ఒక పావుల భాగం మాత్రం ఏదో బిచ్చం ఎత్తుకుంటారు. ఎవరు రారు ఇక్కడికి? డ్రైనేజ్ కానీ కరెంట్ కానీ ఏది ఇవ్వలేదు ఇంతవరకు. మేమే ఒకరోజు దౌర్జన్యంగా వేసుకున్నాం కరెంటు. నువ్వు ఇవ్వకపోతే పట్టుకుంటామని చెప్పి తీగలు పట్టుకుని పోయినాం. అప్పుడు 1 మీటర్ ఇచ్చిండు, ఆ మీటర్తో మళ్ళీ ఇంకో మీటర్ తెచ్చుకున్నాం. అట్లా ఒక 8 మీటర్లు తెచ్చినాం. ఇప్పుడు ఎందుకని పింఛన్ రాదు? రాదు ముసలి ఇంకొకరికి ఇస్తారు, నాకు ఇస్తలేరు. రాసిండ్రు రాయలే, కాలు పడిపోయింది నాది. చేతగాక ఈడ అడ్డమాట. ఎవరు తెచ్చిస్తారు? కొడుకులు తెచ్చిస్తారా, కోడలు తెచ్చిస్తారా? ఎవరు తెచ్చారు నాయన? ఏం చేస్తారు? రేషన్ కార్డు ఉందా మీకు? ఉంది. ఓటు ఉందా ఇక్కడ నీకు? ఓటు ఓటు ఉండదా? అసలు ఇక్కడికి మంచినీళ్ళు అనేవి వస్తాయా మీకు? రావా, గుంతలు చూపిస్తుందా? గుంత ఇప్పుడు ఇక్కడ ఉంది ఒకటి, ఆ గుంత చూపిస్తే తెలుస్తుంది. ఇంకోటి మోరి కాలం కూడా ఇట్లే మొత్తం దోమలు, ఈగలు. డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్వరు రారు. మామూలు పొగ కొట్టేటోడు రాడు. గల్లి ఉందా, ఆ బిల్డింగ్ పక్క పోటీ వచ్చిపోతారు పొగ కొట్టేటోడు. ఈ పక్క ఈ గల్లీకే రారు. ఓట్లకైతే సార్ గల్లీ కాదు, మోరి వస్తారు. ఇంకా మామూలుగా అయితే దోమలు మా బస్తీలకి ఇప్పుడు దగ్గర 30-32 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి. 32 సంవత్సరాల నుంచి ఈ మొత్తం ఏరియా మొత్తం ఈగలు దోమలు. ఇప్పుడు వండుకుంటున్నాం అంటే దోమల తెరలో కూర్చొని ఫ్యామిలీ మొత్తం 5-6 మంది ఉంటే అలా కూర్చొని తినే పరిస్థితి. అప్పుడు పాములను చంపుకున్నాము, అన్ని చంపేసినాము. చేపల కింద తెల్లారు లేస్తే బొంతలకు వచ్చేది. చాలా మంది కూడా చనిపోయారు. 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నారు. 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాం మేము. కరెంట్ లేదు, నీళ్లు లేదు, సరైన డ్రైనేజ్ లేదు, కరెంట్ లేదు, సవలత్ ఏం లేదు, వాష్రూమ్స్ లేదు, బాత్రూమ్ లేదు. ఆ చెరువు తిక్కు పోతారు లేడీస్ కి మోపిళ్ళు, అటు ఆడవిళ్ళు అంటే ఇటు మోపిళ్ళు వెళ్తారు. అంత సిచ్యువేషన్ ఉంది. అప్పుడు ఎప్పుడో పాతగా 70 ఏళ్ల కింద ఉన్న కాలం లాకుంది ఈ ఏరియా మొత్తం. హైదరాబాద్ మాత్రం డెవలప్మెంట్ అయింది, ఈ బస్తీ మాత్రం డెవలప్మెంట్ కాదు. ఓట్లు ఇక్కడే ఉన్నాయి మొత్తం. ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ప్రతి ఒక్కటి ఉన్నాయి. 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్లు వస్తుంటే ఎవరు వస్తారు? ఎమ్మెల్యే అయితే రారు కానీ లీడర్లు మాత్రం వస్తారు, ప్రచారం చేస్తారు. వాళ్ళు వస్తారు, మా పార్టీకి అని చెప్పని వస్తారు. అంతే. ఇక సవలతులు మాత్రం ఏం చేయరు. ఉంటాయి కొంతమంది, చాలా మంది. ఎందుకంటే రోడ్ల మీద అడుకొచ్చుకొని కూడా తినే పరిస్థితి ఈడ. కానీ ఒక్కరికి కూడా సరైన జాగా లేదు, సరైన సవలతు లేదు. వ్యాపారాలు తీసుకుంటారు, కూలిగా అడ్డ మీద కోతారు, అడ్డ మీద ఉప్పరి పని ఏదైనా ఉంటే ఆ పని చేసుకుంటారు. నా ఇల్లు చూద్దాం. సో ఇంత చిన్న ఇంట్లో మరి ఎట్లుంటున్నారు అసలు? ఇంట్లో ఉన్నా, ఏం చేస్తాం, ఇట్లా ఉంటున్నాం. ఇట్లా కట్టుకున్నాము, ఇట్లా కట్టుకొని ఉంటున్నాము. మేము తల్లి పిల్ల 6 మంది, 6గురం. జాగా లేదు, ఏం లేదు, ఇల్లు లేదు. ఇది మా పరిస్థితి. బయట చూసి ఆ పరిస్థితి, ఇంట్లో చూసి ఈ పరిస్థితి. ఇట్లా ఉన్నాం. ఈ దగ్గర వచ్చి ఎండాకాలం వస్తే నీళ్ళు మొత్తం కిందికి వెళ్ళిపోతాయి. ఎండాకాలం వస్తే ఏంటి మీ పరిస్థితి? ఎండాకాలం వస్తే ఇక్కడ మీటర్ ఉంది అన్న. అప్పుడు అంటే మీటర్ లేదు, అట్నలాగా భరించుకొని ఉండేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు ఉంటారు కాబట్టి, అప్పుడు పిల్లలు లేరు కాబట్టి ఎట్నలాగా ఉన్నాం. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి ఇక్కడ మీటర్ అయింది కాబట్టి ఆ మీటర్ కింద ఇట్లా కూర్చునే సవలతు లాగా ఉంది అన్నమాట. జనాలు కూర్చోడానికి అక్కడే కూర్చుంటాం. అక్కడ కూర్చున్నా కూడా పిల్లలు అటు ఇటు పోయారు అనుకో, వాళ్ళు కూడా పట్టుకుని పోయారు. ఎందుకంటే వీళ్ళు అడుక్కొని వచ్చారని చెప్పిన సందర్భం జరిగింది. అట్లా 5-6 మందిని తీసుకోపోయారు. ఇప్పటికో 2 పిల్లలు కూడా అక్కడనే ఉన్నారు, హాస్టల్లోనే ఉన్నారు.
వీళ్ళ అనాథ పిల్ల అని చెప్పేసి వాళ్ళని పట్టుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా మీ పిల్లలకి చదువు ఇలాంటి ఏంటి పరిస్థితి? చదువుకున్నా మా అమ్మాయి ఇప్పుడు మా పిల్లలందరూ కూడా చదువు గవర్నమెంట్ అంటే ఇక్కడ ఒక యువక అని వేరే దేశం నుంచి ఇక్కడ ఉందన్నమాట. ఓకే, యువక అనే సంస్థ. రైట్ రైట్. ఆమె పాపం మా పిల్లలకు కానీ చాలా మంది పిల్లల్ని ఇంకా చదువులో డెవలప్మెంట్ చేసింది ఆమె. ఇంకా దాని ఏమంటారు అక్షరవనం కానీ ఇంకేదన్నా హాస్టల్లో కూడా చేదీసింది. చాలా వీళ్ళ టాలెంట్ని బట్టి కూడా అక్కడ గుర్తించి కూడా ఇంకా ఆమెని వేరే వాళ్ళ దగ్గరికి వచ్చి డొనేషన్ అలాంటివి తీసుకొచ్చి కూడా ఈ పేదవాళ్ళ పిల్లల్ని కూడా అందరినీ కూడా చదివిస్తుంది. ఇక్కడ ఒక స్కూల్ ఉంది మధ్యనే మా బస్తీలో, ఇంకా వాళ్ళే అన్ని రెడీ చేసేస్తారు. వీళ్ళు మాత్రం స్కూల్కి వెళ్ళాలి, అన్ని సవలతులు ఆమె చేసుకుంటుంది. ఒకసారి ఏం చదువుకుంటున్నాను? నేను 7th క్లాస్. 7th క్లాస్. ఎక్కడ? ఇక్కడే యువక దగ్గరనేనా? యువక దగ్గర. ఏం మరి మీకు బళ్ళు అన్ని ఇస్తారా? అన్ని ఫ్రీగానే ఇస్తారు. మరి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏమి స్కూల్లో ఇవ్వరా మీకు? గవర్నమెంట్ కొంచెం ఏమి ఇయ్యరు, అన్ని అక్కనే కొనుక్కొచ్చేస్తుంది. వాళ్ళకుంటే అక్క డబ్బులు లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారుగా, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి డబ్బులు తీసుకొని మాకు కొనుక్కొచ్చేస్తుంది. బుక్కులైనా పెన్సిల్ బుక్కులు అవన్నీ కొనుక్కొచ్చేస్తుంది, బట్టలు అన్ని కొనుక్కొచ్చిస్తారు. బాగా చదువుకున్న 10th పాస్ అయిన వాళ్ళు అందరేమో జాబ్లకి లేకుంటే మన పనులు ఉంటే వాళ్ళకి అక్కడ పంపిస్తుంది అక్క. చిన్న చిన్న ఉద్యోగాలు ఉద్యోగాలకు పంపిస్తుంది. మరి బాగా చదువుకుంటున్నాను. ఏంటి పరిస్థితి మీకు? ఇప్పుడు మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు? 20 ఏళ్ళు అయింది వచ్చిగా. 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు అవుతుంది. 20 ఏళ్ళ సంది ఉన్నాం ఇక్కడ. ఏ ప్రభుత్వం వచ్చి ఏం చేయలేము. మాకు కట్టెల పొయ్యి వండుకుంటున్నాము. కట్టెల పొయ్యి. ఎందుకు మీరు గవర్నమెంట్ 500కే గ్యాస్ బండి ఇస్తానని చెప్తారు? ఏమి ఇస్తలేదు గవర్నమెంట్. 500 సిలిండర్స్ అని చెప్పి ఏమి ఇవ్వలేదు. బావిలలో నీళ్ళు లేవు. బాత్రూమ్ కొనికి ఆడవాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఏం లేదు, వాష్రూమ్ ఏమి లేవు. పిల్లలు ఇంకా స్కూల్కి సరిగ్గా పోవడానికి అంత దూరం పోతారు. ఇంకా ఇక్కడ స్కూల్ ఉంది అని ఇక్కడ ఒకసారి చేర్పించుకోరు. చేర్పించుకో అడిగితే వాళ్ళకి సొంతంగా అంటే 10 సంవత్సరాలు ఉండాలి పిల్లలు. ఎంతో పిల్లల్ని చేర్పించుకోరు. మేము అక్కడ పంపించుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంత దూరం పోతారు. దగ్గరలో స్కూల్ ఎక్కడ ఉంది? ఇక్కడ నో కాలనీలో ఈ మార్కెట్, సంత మార్కెట్ ఉంది కదా, దాని అవతల ఉంది. ఆ స్కూల్లో జాయిన్ చేసుకుంటారు కానీ అంత దూరం చిన్నపిల్లలు ఇంత ముందుగా యాక్సిడెంట్లు చాలా రోడ్ల మీద. అందుకని ఇబ్బంది పడి ఇక్కడ స్కూల్ పెట్టారు ఒకటి. ఇంకా చిన్నపిల్లలు చేర్పించుకుంటలేరు. ఇంకా పెద్ద పిల్లల్ని అయితేనే 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఉంటే చేర్పించుకుంటారంట. ఇంకా చిన్నపిల్లల్ని చేర్పించుకొని అంటారు. ప్రభుత్వం ఈ గ్రామ సభలు అని చెప్పేసి గ్యాస్ లేకపోయినా, రేషన్ కార్డు లేకపోయినా అవన్నీ పెట్టుకోమని చెప్తున్నారు. పెట్టుకోలేదా మీరు? అన్ని పెట్టుకున్నాం మేము. అప్లై చేసినాం కానీ ఏం లేవు మాకు. ఇంకా రేషన్ కార్డు లేదు, గ్యాస్ సిలిండర్ లేదు, ఇంకా ఆధార్ కార్డు ఉంది. ఇక్కడ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు గ్యాస్ బండ్ 500కే వస్తుంది కదా, ఏమి ఇవ్వలేదు. అది కూడా పెట్టుకోవచ్చు కదా. ఎందుకు పెట్టుకున్నాం ఇవ్వలే, రాలేదు. రేషన్ కార్డులు కూడా అప్లై రాలే. అవి కూడా మీకు కనీసం బాత్రూమ్ లాంటివి కూడా లేవు. లోట పట్టుకుని అక్కడ వాళ్ళ చెరువులకి, అక్కడ చెరువు ఉంది చూడు, అక్కడ వెళ్ళాలి ఆడపిల్లలందరూ. ఇప్పుడు మామూలుగా ఎండ లేనప్పుడే కొంచెం తక్కువ ఉన్నప్పుడే ఇలా ఉంది. ఇప్పుడు మీరు అందరు రేకుల్లో ఉంటున్నారు. ఎండాకాలం వస్తుంది మీ పరిస్థితి చాలా దారుణం అవుతుంది. ఇంకా నీళ్ళు ఉండవు. ఏమో చెట్ల కింద ఆ మెట్రో కింద కూర్చుంటాం. మెట్రో కిందనే పంచుతారు కదా, అవి తినుకుంటే అక్కడ కూర్చుంటాం. మేము జీఎంసీ బండ్లు, చెత్త బండ్లు కొడతాము. ఇంకా ఇట్లా అదే సంచులు తీసుకుపోయి ఏరుకొచ్చుకుంటాము. అంత ఏరియా అంతా గలీజే. అస్సలకి నిద్ర కూడా పోలేము. దోమలు అయితే దండుగుంటాయి రాత్రే. అసలు పండుకోలేము, నుంచోలేము. బయట ఎవరు రారు, పట్టించుకోరు అసలు. ఏమన్నారు మేమా 18 సంవత్సరాలు అవుతుంది. సాయిబాబా గుడికి చిన్న గుడి. ఇవన్నీ బిల్డింగులు లేవు మొత్తం. ఇదంతా అడవి, పాములు, దొంగలు, ముసగాలు, దొంగలు అంతా మేము దాని మంది చంపేసి అడవుల మొగళ్ళ. ఇంకా అప్పుడు వచ్చిన ఇదే గుంత చిన్న గుడి, గుంత కాలువ. అలా నీళ్ళు గ్లాసులు ముంచుకొని పోసుకొని తాగినాం. అల్ల కోల లేదు, ఆ నీళ్ళు అల్ల కోలు వస్తాయి, అల్ల ఇళ్ళకి వస్తాయి. దానిలాగా చిన్న బొక్కల కోలు వస్తాయి. ఇవే నీళ్ళుగా మీద తాగేటివి. అన్ని తీసేసుకొని కూడా పెట్టుకుని తాత ఇవే నీళ్ళుగా. ఏళ్ళు నల్లని వస్తురు పోతురు, ఇట్లా చూస్తురు పోతురు. ఇక జాగలు ఇస్తాము, ఇండ్లు ఇస్తాము, అవి ఇస్తాం అని చెప్తురు పోతురు కానీ ఏమి ఇస్తలేరు. ఇంకా ఈ నీళ్ళు తాగుతున్నాం, ఆ రోడ్డు మీద పని చేసుకుంటాం. ఇంత ఇంకా తెచ్చుకొని తాగి జ్వరాలు వచ్చినా దాకానకు పాచలు సంపాదించుకొని అన్ని చూసుకుంటాం. ఇంత ఇక పడుతుంది కాదు. సినిమాలు గంట ముందుకు వచ్చిన వీడికి 20 సంవత్సరాలు వెళ్ళిపోయింది. అప్పటి సంది బతులు వేయండి. ఇక జాగలు ఇస్తామని కొలుచుకుపోతురు, ఫోటో దింపుకుపోతురు, పేరు రాసుకుపోతురు కానీ ఏం లేవు. ఇవే గుడిసెలు అవి. ఓట్లప్పుడు ఓట్లు వేస్తా అంటారు. అవి వేసి దాకుంటారు. రూపాయి 20 ఏమి ఇయ్యరు.
ఇంకా పోతారు వాళ్ళు వెళ్ళిపోతారు సర్పంచ్. ఇవి ఇళ్ళలో వాడే డ్రైనేజ్ వాటర్. ఈ డ్రైనేజ్ వాటర్ చూడండి ఎట్లా వస్తున్నాయి. సో ఇది పైపుల లీకేజ్ ద్వారా దీంట్లోకి వస్తాయి. వీళ్ళు సొంతగా ఇక్కడ బోర్లు కానీ ఏం లేవు కాబట్టి సో ఇట్లా ఈ వరలు లాంటివి వేసి ఈ గుంటలో వచ్చే నీళ్ళనే వీటిని తీసుకొని వేడి చేసుకొని తాగుతారండి. ఇందులో చేపలు ఉన్నాయి, పైపులు ఉన్నాయి, కింద కవర్లు కనిపిస్తూ ఉన్నాయి, బురద కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి దాదాపుగా ఇక్కడ 800 గుడిసెలు ఉన్నాయి. ఈ 800 గుడిసెలకు సంబంధించి అందరూ కూడాను ఇక్కడికి వచ్చే వాటర్ అంటే అందరూ ఇక్కడికి రావాల్సిందే. 800 ఇళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాల్సిందే. వీళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ అధికారులు కానీ నాయకులు కానీ ఎప్పుడు ఓటింగ్ టైం, ఎలక్షన్ టైం మాత్రమే వస్తారు. ఆ ఎలక్షన్స్ టైంలో మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తారు. కానీ ఇక్కడికి స్థానిక ఎమ్మెల్యే కానీ వచ్చిన పరిస్థితులు ఉండవు. కేవలం ఎవరైతే సెకండ్ గ్రేడ్ లీడర్స్ ఉంటారో ఆ సెకండ్ గ్రేడ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గూడానికి ఒక పెద్ద ఉంటారు. ఆ పెద్దను కలుస్తారు. పెద్దను కలిసిన తర్వాత ఇంత ఇస్తాం అంత ఇస్తాం అని చెప్పేసి ఓట్లు వేయించుకుంటారట. సో అది పరిస్థితి. కొన్ని విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. అసలు వీళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ బ్రతుకులు ఏంటి అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇట్లుండి ఒకసారి డ్రైనేజ్ సిస్టమ్ ఏ విధంగా ఉందో. ఇక్కడ కనీసం వాళ్ళు వాడుకున్న నీళ్లు బయటకు వెళ్ళడానికి కనీసం డ్రైనేజ్ సిస్టమ్ లేని పరిస్థితి. రైట్, మొత్తానికైతే ఒక ఎన్జిఓ రన్ చేస్తున్న స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లోకి మనం వచ్చాం. ఇక్కడ పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. అందరూ కూడాను ఎట్లయితే గవర్నమెంట్ స్కూల్లో ఏ విధంగా అయితే ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ విధంగా లేకపోయినా కానీ ఒక ఎన్జిఓ సంస్థ మంచి మనసుతో మంచి హృదయంతో వాళ్ళందరికీ బుక్స్ కానీ పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ ఇవన్నీ వేస్తుంది. ఒక షెడ్ని అయితే ఏర్పాటు చేసి, ఒక షెల్టర్ అయితే ఏర్పాటు చేసి, అంటే ఇక్కడున్న పిల్లలు కూడా చదువుకోవాలి అంటే సొంత ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు, తల్లిదండ్రులు బాగా చదివించే వాళ్ళు, డబ్బులున్న వాళ్ళు చదువుకోవాలని కాకుండా ఒక ఎన్జిఓ ఒక మంచి హృదయంతో వీళ్ళందరినీ కూడా చదివిస్తున్నారు. సో మనతో పాటు ఇక్కడ ఉన్న టీచర్ ఉన్నారు. సరే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తేనండి, నా పేరు అరుణ. నేను ఎన్జిఓ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ స్టడీస్ ఏంటంటే పిల్లలు అదేంది డ్రాప్అవుట్స్ పిల్లలు ఎవరెవరు ఉంటారో వాళ్ళకు మేము స్టడీస్ చెప్పిస్తుంటాం. డ్రాప్అవుట్స్ పిల్లలు అంటే చదువుకోకుండా ఎవరు ఉండకూడదు అండి. చదువుకోకుండా ఎవరు ఉండకుండా వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి వాళ్ళ ఎక్కడ కూడా నచ్చకుండా ఎవరైతే ఉంటారో ఆ పిల్లలకు మేము ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకు చదువు అనేది ఆపకుండా స్టడీస్ రన్ చేస్తుంటాం. సేమ్ గవర్నమెంట్ బుక్స్ ఫాలో అవుతాం. అంతా గవర్నమెంట్ రెగ్యులర్ గా పిల్లలు వస్తారు. వాళ్ళు రాకుండా ఇంటికి వెళ్ళి తీసుకొస్తాము, పేరెంట్స్ తో మాట్లాడతాము, మంత్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. అట్లా జరుగుతాయి. పేరెంట్స్ మీటింగ్ పెడతాము, పేరెంట్స్ సపోర్ట్ తీసుకుంటాం. కమిటీ మెంబర్స్ వాళ్ళ సపోర్ట్ తోటే చేస్తాం మేము అన్ని. పేరెంట్స్ వస్తారా ఇక్కడికి మాట్లాడుతూ ఉంటారు? వస్తారు, పిల్లల్ని చదువుకోవాలని చెప్తారు. మీటింగ్ అరేంజ్ చేస్తాం, పేరెంట్స్ వస్తారు, మాట్లాడతారు. ఎంతమంది ఉన్నారు మేడం పిల్లలు? 30 మంది దాకా ఉన్నారు. 30 మంది. వీళ్ళంతా డ్రాప్ అవుట్స్ పిల్లలే? అంతా డ్రాప్ అవుట్స్ పిల్లలే. ఈ 30 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు? ఫ్రీ ఎడ్యుకేషన్. ఎన్జిఓ మా చోటుకి ఎడ్యుకేషన్ స్కూల్ అండి. ఓకే, ఆ ఎన్జిఓ ద్వారా అందిస్తారు. సో మొత్తానికి కూడాను ఒక ఎన్జిఓ ద్వారా వీళ్ళు పిల్లలందరికీ చదువు చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో ఇది పిల్లల్ని చూస్తా ఉన్నాం. వీళ్ళందరూ ఆల్మోస్ట్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి కొన్ని డ్రాప్ అవుట్స్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఇక్కడికి రావడం. అంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలనే కాన్సెప్ట్ చాలా చాలా మంచిది. ఈ ఎన్జిఓని మనం కూడా ప్రోత్సహిద్దాం. సో ఎవరైనా నిజంగానే దాతలు ఉంటే, ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే సో డెఫినెట్లీ మియాపూర్లో ఈ స్లమ్ ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చి ఈ స్కూల్లో ఎవరైనా చెప్తారు. మియాపూర్ మెట్రో పక్కనే ఉంటుంది, మెట్రోకి అతి సమీపంలో ఉంటుంది. ఎవరైనా ఎన్జిఓకి సపోర్ట్ చేయాలంటే సో డెఫినెట్లీ సపోర్ట్ చేయాలని కూడాను మా అభినవ్ భారత్ తరఫున నిజంగా ఒక మంచి హృదయంతో మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. సో ఇదేండి మొత్తానికి మియాపూర్ ఏదైతే మియాపూర్ ప్రాంతంలో ఉన్న ఓంకార్ నగర్. ఒక పక్కగా చెప్పాలంటే ముందు అసలు ఇదంతా కూడాను ఒక డంప్ యార్డ్ లాంటి దాంతోనే స్టార్ట్ అవుతుంది. ఒక ఏదైతే ఇక్కడ పాత సామాన్లు ఉంటాయి కదా, ఇవన్నీ గ్రేడింగ్ చేసుకుంటూ ఇదంతా ఒక స్లమ్లా తయారనమాట. ఇదంతా ఒక పెద్ద స్లమ్. దాదాపుగా 800 గుడిసెలు ఉన్న ఏరియా ఇది. ఈ ఏరియాకి అధికారులు రారు, కానీ ప్రజాప్రతినిధులు ఎవరైతున్నారో, ఎమ్మెల్యే అనుచరులు ఎవరైతున్నారో వాళ్ళు కేవలం ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే వస్తారు. ఎలక్షన్స్ అప్పుడు వచ్చి ఇక మనం చూసాం కదా, కేవలం ఇక్కడున్న ఎవరైతే ఈ యొక్క ఏరియాకి పెద్ద ఉన్నారో ఆ పెద్ద చేతిలో కొంత అమౌంట్ పెట్టడమో, లేదంటే ఆ పెద్దని మాకు ఓట్లు వేయించమని అడగటమో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట రెగ్యులర్గా. సో మొత్తానికి వీళ్ళకి కనీసం తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి. అంటే ఇక అర్థం చేసుకుందాం, సమ్మర్ వస్తే వాటర్ ఉండవని చెప్పేసి, నీళ్లు ఉండవని చెప్పేసి. సో అతి సమీపం మియాపూర్ మెట్రో ఇది. ఈ మెట్రో నీడ ఏదైతే ఉందో, ఆ షాడో ఏదైతే ఉందో ఆ నీడలో కూర్చుంటారు వచ్చి వాళ్ళు. అంటే ఫుట్పాత్ ఉంది, ఆ మధ్యలో కూర్చుంటారు, లేదంటే ఇటు పక్క ఫుట్పాత్ లాంటిది ఉంటుంది, అక్కడ ఆ ఏరియాలో కూర్చుంటారు. సో మొత్తానికి అంటే ఇది చాలా చాలా దగ్గర మియాపూర్ మెట్రోకి అనమాట. మియాపూర్ మెట్రోకి చాలా దగ్గరున్న
స్లమ్ ఇది. అంటే ఎవ్వరం కూడాను మనం ఎక్స్పెక్ట్ చేయం, ఎందుకంటే దాదాపుగా ఈ ఏరియా అంతా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం అనమాట, చాలా ఎక్కువ అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. సో ఇది జస్ట్ ఒక 50 మీటర్స్ కూడా ఉంది, ఒక నియర్లీ 30 మీటర్స్ దూరంలోనే మియాపూర్ అతిపెద్ద స్లమ్ ఉంది. సో నా ఎప్పుడు చూసినా సరే హైటెక్ సిటీయో, గచ్చిబౌలినో, లేదంటే మాదాపూర్, దుర్గం చెరువు, రాయదుర్గం ఇవన్నీ కూడాను అభివృద్ధి చెందుతున్న నగరం. ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెందుతున్న నగరాల్లో పోటీ పడుతున్న నగరం ఏదంటే అది హైదరాబాద్. మనం చూసుకుందాం జీడిపిలో కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి కూడా ప్రతిదీ కూడాను మెరిట్ టు మెరిట్ అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి మన అధికారులు, మన ప్రజాప్రతినిధులు, మన ఎమ్మెల్యేలు, మన ముఖ్యమంత్రులు అందరూ కూడా సంకలగుద్దుకుంటున్న పరిస్థితి. ఈరోజు మనం ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం చాలా క్లియర్గా చూసాం అన్నమాట. సో మొత్తానికి ఓవరాల్గా ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించాలి. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఎవరైతున్నారో ఎమ్మెల్యే కూడా స్పందించి త్వరితగతిన వీళ్ళందరికీ ఇక్కడ రేషన్ కార్డులు ఉన్నాయి, ఓటర్ ఐడీలు ఉన్నాయి, అలాగే ఆధార్ కార్డులు ఉన్నాయి, వీళ్ళందరికీ కూడాను కొంతమేర తగిన హెల్ప్ చేస్తే మంచిది అని చెప్పేసి అభినవ్ భారత్ కూడాను కోరుకుంటుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వీళ్ళకి హెల్ప్ చేసేలాగా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ దయాతో వసంత్, అభినవ్ భారత్, మియాపూర్.